మా ప్లాన్ లో 99 డేస్ యొక్క ప్లాన్ లో మాకు ఉంది. ఈ కేసీఆర్ గారు పెట్టగానే జీవన్ రెడ్డి చేరంగానే జగిత్యాల చైత్ర యాత్ర అని అంటే అదొక త్యాగాల పురిటిగడ్డ, అది పోరాటాల పురిటిగడ్డ. జగిత్యాల నేను ఏబీపీలో పెరిగినా, ఆర్ఎస్ఎస్ లో పెరిగినా, కానీ జగిత్యాల చైత్ర యాత్రకు కమ్యూనిస్టులు నక్సలైట్ చేసిన త్యాగాన్ని మర్చిపోలేనటువంటి త్యాగం. దొరలను ఉరికిచ్చినారు. దొరలు పోయి కుక్కడిపల్లిలో చేరడానికి కారణం ఆ రోజు జగిత్యాల చైత్ర. అట్లాంటి చైత్ర యాత్రతోటి పుట్టి జీవన్ రెడ్డి గారి జీవనయాత్రను పోల్చడం అనేటువంటిది మంచిది కాదు. నేను ఏమంటున్నానంటే, పోల్చేటప్పుడు పదాలు కూడా ఎందుకంటే ఎప్పుడో నేను మా పార్టీకి సంబంధించి కూడా ఆడపోయి మన ఇది మన ఆదిలాబాద్ జిల్లాలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఉట్నూరు దగ్గర, అప్పుడు కూడా దానికి సంబంధం లేదు, మనం అక్కడ పెట్టి మాట్లాడకూడదు. ఎందుకంటే ఆడ జరిగినటువంటి పోరాటంలో చనిపోయినటువంటి వాళ్ళ చేతిలో మనం పోయి అక్కడ మన ప్రభుత్వం టైంలోనే అందరినీ కాల్చి చంపినటువంటి ఇది మన బెంగళరావు ప్రభుత్వం టైంలో అక్కడ పెట్టి మనం మాట్లాడేది అని అమరవుల స్థూపం అప్పుడు మేమే అబ్జెక్ట్ చేసినాం. అట్లా ఆ పోలిక మంచిది కాదు. అయితే నేనేమంటున్నానంటే, రామ్మోహన్ రావు గారు కేసీఆర్ గారికి అక్కడ సభ పెట్టుకునేటువంటి పూర్తి హక్కు ఉన్నది. ఆయన ప్రజా సమస్యల మీద అడిగే హక్కు ఉన్నది. జీవన్ రెడ్డి గారిని చేర్చుకున్న క్రమంలో దాన్ని ఒక వాళ్ళు ఈవెంట్ గా చేయదలుచుకున్నారు, చేసుకున్నారు, ఆ స్వేచ్ఛ ఉంది, ఓకే. ఆయన పెట్టిండని మేము పెట్టలే, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన పెట్టిండని మేము మీటింగ్ పెట్టినట్టు తప్పది. విజయాన్న మీరు కూడా రియలైజ్ కావాలి. మీరు పెట్టిందని మేము పెట్టలే. ఇది మీరు ఒకసారి షెడ్యూల్ చూడండి. పాత షెడ్యూల్లో భాగంగానే మేము ఇక్కడ పెట్టాలనుకున్నాం. అయితే దీంట్లో ఎన్డీఎస్సి పరీక్షలు జరుగుతున్న సందర్భం కూడా ఒకటి కలిసి వచ్చింది. అది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఏదైతే పరీక్షలు చేస్తుందో అది కూడా ఒక అంశము, అది కూడా కలిసి వస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టినాం. యాదృచ్ఛికంగా ఇన్సిడెంటల్లీ యాక్సిడెంటల్లీ అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 జరిగినాయి. నేనేమంటున్నా అంటే, ఇద్దరికి, మా ముఖ్యమంత్రిగా మా తమ్ముడు రేవంత్ రెడ్డి గారికి, మా అన్న కేసీఆర్ గారికి, ఇద్దరికి కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఇద్దరికి కూడా నేను ఒక సూచన ఇస్తున్నా. తెలంగాణ ఇజ్జత్ కాపాడండి. తెలంగాణ ఒక ప్రతిపక్ష నేతగా మీరు, ఒక ముఖ్యమంత్రిగా మీరు దయచేసి మా అందరి ఇజ్జత్ కాపాడండి. తెలంగాణ ఇజ్జత్ కాపాడండి. మైకులు దొరకంగానే నోరు కంట్రోల్ లేకుండా మాట్లాడడం బంద్ చేయండి. మీరు మాట్లాడితే మీ దిశలో మేము నడుస్తాం. కాబట్టి మీరు యు ఆర్ ద లీడర్స్ ఆఫ్ ది పార్టీస్ అండ్ అవర్ లీడర్ ఈజ్ రేవంత్ రెడ్డి. నేను గర్వంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో విజయాన్ని పనిచేయాలి. కానీ మా నోరు మూతపడే విధంగా, ప్రజలలో పలచనయ్యే విధంగా మీరు మాటలు మాట్లాడద్దు. అది కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు. అద్దులు మీరొద్దు. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం సంబంధించి తెలంగాణలో అంటే ఇట్లనే మాట్లాడుకుంటారు, తెలంగాణ అంటే భాష రాదు, తెలంగాణ అంటే మీటింగ్ పెడితే తిట్టుకుంటారు, ఆ తిట్టు కూడా అమనాభూతులు తిట్టుకుంటారు అనేటువంటి అపవాదు ఈ తెలంగాణ రాజకీయ నాయకులకు వద్దు. దయచేసి మీ ఇద్దరి కారణంగా మాలాంటి వాళ్ళం రాజకీయాలలో మేము కూడా ఉన్నాం కదా, మాకు కూడా అపవాదు వద్దంటున్నాను నేను. దయచేసి ఇద్దరిని కూడా నేనేం సమర్థిస్తలేను. అది ఆ భాష పొరవడిని దయచేసి చేతులెత్తి నమస్కారం పెట్టి ఆ పెద్ద ఆయనకు, మా సహచరుడు ఇద్దరికి కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. భాషను మార్చండి. వెంకటస్వామి గారు, మీరు జీవన్ రెడ్డి గారిని బుజ్జగించే క్రమంలో మీరు కూడా ఆయన కలిసినట్టుగా నేను సామాజిక మాధ్యమాల్లో చూశాను. వ్యక్తిగతంగా మీరు వెళ్ళినట్టున్నారు. ఏంటి, అక్కడ ఏం జరిగింది? ఎందుకు ఆపలేకపోయారు జీవన్ రెడ్డి గారిని? ఎస్ నేను ప్రైమ్ పర్సనాలిటీ. ఎప్పుడు మీడియాలోకి నేను ప్రైమ్ కాకపోవచ్చు, మా పార్టీలో చాలా మందికి ప్రైమ్ కాకపోవచ్చు, కానీ మా అధిష్టానానికి నేను ప్రైమే. నన్ను ప్రత్యేకించి పంపించినారు ఆయన దగ్గరికి. నేను ఆయన కడుపులో తలకాయ పెట్టి చెప్పిన, అన్న 4 రోజులు ఆగమని. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఆయన బాగా నొచ్చుకున్నాడు. కారణాంతరాలు నాకు ఇంటర్నల్ కొన్ని విషయాలు ఆయన చెప్పిండు, కొన్ని చెప్పలేదు. నేను చెప్పిన విషయాలు బయటికి చెప్పాను. ఎందుకంటే నన్ను నమ్మి ఒక మిత్రుడుగా నన్ను చెప్పినప్పుడు ఆయన చెప్పిన విషయాలు నేను బహిర్గతం చేయలేను. ఫ్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్ హూ నెవర్ ఎక్స్ప్లాయిట్ ద వీక్నెస్ ఆఫ్ ద ఫ్రెండ్. I never exploited the weakness. I never exploited the weakness of KCR. I know so many things about the KCR. నేను ఆయన సహచరుడిగా పనిచేసిన, అత్యంత సహచరుడిగా, ఒక అంచనా తిన్నాం, ఒక మంచాల పడుకున్నాం. ఆయనని ఇవాళ నేను నెగిటివ్ గా ఆయన వ్యక్తిగతం మాట్లాడలేను. రేవంత్ రెడ్డి గారు కూడా నేనేమంటున్నానంటే, ఒక పెద్ద మనిషి 40 ఏళ్ళు మనకు సర్వీస్ చేసినాడు.
వెళ్ళిపోయినండి మర్యాదగా. ఆయన విజ్ఞతగా వదిలేద్దాం, కాంగ్రెస్ మీద పార్టీని రాహుల్ గాంధీని ఫాలో కాండి. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైనటువంటి జ్యోతిరాదిత్య సింధ్యా పార్టీని వదిలిన రోజు మా ఎల్ఓపి వెరీ డిగ్నిఫైడ్ గా ఒక్క పదం కూడా వ్యతిరేకంగా మాట్లాడలే. జితేన్ ప్రసాద్ పోయిన రోజు మాట్లాడలే, గులాబీ నబీ ఆనాద్ పోయినాడు మాట్లాడలే, మిలింద్ దేవరా పోయినాడు మాట్లాడలే. రాహుల్ గాంధీకి ఉన్న ఓపికను తెచ్చుకోండి అని మా నాయకత్వాన్ని నేను సూచిస్తున్నా. ఎందుకు జీవన్ రెడ్డి గారిని విమర్శించాలి? జీవన్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా నేను. జీవన్ రెడ్డి గారు సుఖ సంతోషాలతోటి శేష జీవితం అంతా అక్కడ మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే 40 ఏళ్ళండి, ఒక 40 సంవత్సరాలు ఒక పార్టీకి సేవ చేసిన ఆయనను తూచని తీసేస్తామా? అది పద్ధతి కాదు, మేము ఒప్పుకోము. మా పార్టీ నుంచి ఎవరు కూడా జీవన్ రెడ్డి గారిని విమర్శించకండి. వారు జీవన్ రెడ్డి గారు మమ్మల్ని విమర్శించడం, పార్టీని విమర్శించడం ఆయనకే విజ్ఞతగా వదిలేద్దాం. పెద్ద మనిషి కదా, విజ్ఞతగా వదిలేద్దాం. దాన్ని ఆసరా చేసుకొని జీవన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దాడిని అద్భుతంగా ఎదుర్కొందాం. మన టార్గెట్ జీవన్ రెడ్డి గారు, మన టార్గెట్ కేసీఆర్, మన టార్గెట్ టిఆర్ఎస్. కేసీఆర్ గారు తప్పు మాట్లాడితే ఎదుర్కొందాం, టిఆర్ఎస్ పార్టీ తప్పు ఆలోచన చేస్తే ఎదుర్కొంటాం. ఎదుర్కొనే శక్తి మాకు ఉంది కాబట్టి చాలా కాన్ఫిడెంట్ గా మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మేము రాబోయే కాలంలో కూడా మేము అధికారంకి వస్తామనేటువంటి విశ్వాసం తను వ్యక్తం చేసిండు. ఒక ప్రతిపక్ష నేతగా, యుద్ధ నాయకుడిగా, ఒక దళపతిగా నేను అధికారంకి వస్తా, పునరధికారంకి వస్తా అని చెప్పడం చాలా సహజం. రామ్మోహన్ రావు గారు 34 వరకు మేమే ఉంటామనేటువంటి చెప్పడం చాలా సహజం సార్. ఎందుకంటే నేను వస్తాననేటువంటి విశ్వాసం వ్యక్తం చేయకపోతే నేను ఎట్లా నడుపుతానండి రేవంత్ రెడ్డి గారు వెనకాల? అరే ఈ 5 ఏళ్ళకేనండి, తర్వాత మనం వస్తామో రావా మనకు తెలియదనంటే నడుస్తామా? అట్లానే కేసీఆర్ గారు మనం పడిపోయిన ఇక లేవం రాబాయనంటే నడుస్తారా? కాదు. యుద్ధ దళపతులుగా వాళ్ళ స్టేట్మెంట్స్ కరెక్ట్, దళపతులుగా ఇద్దరు స్టేట్మెంట్స్ కరెక్ట్. నేనేమంటలేను, వారు విశ్వాసం ఉండాల్సిందే, పునర్ అధికారంకి వస్తామని, మేము అధికారం కొనసాగిస్తామని అధికారం మేము మాట్లాడాల్సిందే. సో రామ్మోహన్ రావు గారి పాయింట్ లో నేను చాలా ఏకీభవిస్తున్నా. సభ మంచిది పెట్టుకున్నాం, పాజిటివ్ గా చెప్పుకుంటే అయిపోయేది. అండ్ వీ వుడ్ హావ్ ఇగ్నోర్డ్ ద జైనింగ్ ఆఫ్ ది మన జీవన్ రెడ్డి అండ్ కేసీఆర్ సభను ఇగ్నోర్ చేస్తే అయిపోయేది. ఇప్పుడు ఎట్లుంటది అని అంటే, చాలా సార్లు పాలిటిక్స్ లో మొన్నటి దాకా రేవంత్ రెడ్డి గారు వేసిన వ్యూహంలో ఎలక్షన్ టైంలో టిఆర్ఎస్ ఇరుక్కున్నది. నేను ఈ మధ్య కాలంలో కల్పిస్తుంది ఏంటంటే టిఆర్ఎస్ వ్యూహంలో మేము ఇరుక్కుంటున్నామేమో అని. ఇప్పుడు నిన్నటి సభలో అంతే కదా, మేము పెట్టిన సభ యొక్క పాజిటివ్ అంతా చెప్పేదంతా మీరు మీడియా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తలేరు. కేవలం రేవంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి నన్ను కేసీఆర్ ను చూసుకో అని అన్నది చూసిన మాట్లాడుకుంటే మధ్యలో మీడియా వాళ్ళు మేమేం చేశాం సార్? మేము ఇచ్చిన 1000 కోట్ల విషయం వస్తలేదు, మేము ఇచ్చినటువంటి రిపేర్ కోసం మేము కట్టుబడి కాదు సార్. తిట్టింది ఆయన బాగానే ఉన్నారు, తిట్టించుకున్న వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో మీడియా వాళ్ళు మేము హైలైట్ చేయలేదు అంటారు. మీ యొక్క ప్రభుత్వ పథకాలను మీరు హైలైట్ చేసుకోవాలి, మమ్మల్ని అంటారు. మీరు హైలైట్ చేయకపోవడానికి అంటే నేను అదే అంటున్నా, హైలైట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ తిట్లు హైలైట్ అయిపోయినాయి, అసలు విషయం తాగమే లేదు, మీ తప్పు కూడా ఏం లేదు దాంట్లో. ఇప్పుడు తిట్లు హైలైట్ అయినప్పుడు ఇప్పుడు పిఆర్పి పెరగాలంటే తిట్లే ప్రధానమైనటువంటి రోజులు కదా. కాబట్టి తిట్లనే మీరు హైలైట్ చేస్తే మీరు అది చేయలేదని అంటలేదు నేను. సో మేమే కొద్దిగా న్యూనత ఫీల్ అవుతున్నాం. నేను చేసిన మంచి పని ఎక్స్పోజ్ కాకపోయానని నాలాంటి కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మేము ఫీల్ అవుతున్నాం అండి. మిమ్మల్ని ఏమంటలేము, మేము ఫీల్ అవుతున్నాం. అసలు విషయం పక్క పోయింది, టిఆర్ఎస్ ట్రాప్ లో పడ్డాం మనం. వాళ్ళు చెప్పిన దాంట్లో మనం పోయి వాళ్ళని తిప్పుకుని సరిపోతే మనం ఇచ్చినటువంటి 1000 కోట్ల రూపాయల విషయం రైతులకు బేరబ్బాయి అనేటువంటి బాధతో నేను అంటున్నా తప్పితే నేను మీడియా తప్పుపడతలేను, నేను చెప్పిన విషయాలు నేను తప్పుపడతలేను. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే, జీవన్ రెడ్డి గారిది నిన్నటి సభతోటి చాప్టర్ ఈస్ క్లోజ్డ్. ఎందుకు క్లోజ్ అంటున్నా, రామ్మోహన్ రావు గారికి నాకంటే చాలా బాగా తెలుసు. కేసీఆర్ గారి దగ్గర చేరిన రోజే విందు, దాని తర్వాత ఆయన దొరకడు, ఆయనకి ఈయన దొరకడు, ఈయనకి ఆయన దొరకడు. విజయన్న కూడా తెలుసు, మేము అందరం ఆయనతో కలిసి పనిచేసినాం. రామ్మోహన్ రావు, నేను అందరం కలిసి పనిచేసినాం. కేసీఆర్ది ఇంత కూడా ఏమంటారు దాన్ని, ఈవెంట్ మేనేజ్మెంట్. ఆ ఈవెంట్ అయిపోతే అది కథం అయిపోతుంది. సో ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ లో అన్న పోయింది. అయినా కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నా, నేను వారు బాగానే ఉండాలని కోరుకుంటున్నా. ఒక మాట నాతోటి విభేదించినంత మాత్రాన శాపనార్థాలు పెట్టేటువంటి కుసంస్కారం వద్దంటున్నాను. ఎవరి మీద వద్దు,
గతంలో పొన్నాల లక్ష్మయ్య గారిని కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని నేను వ్యతిరేకించిన. ఇట్లా ఉండవు, అట్లా అంటావు, సాగుదల అని అదని ఎట్లా అంటారు, అనకూడదన్న. ఇలా జీవన్ రెడ్డి గారిని కూడా అదే అదే ధోరణిలో ఒక మాట అన్నారు అనుకోని, పద్ధతి కాదు అది. నేను ఏమంటున్నా అంటే కొద్ది సమయం అసలు బాధ్యతలలో ఉన్నారండి. మేము లేం బాధ్యత ప్రభుత్వ బాధ్యతలలో పెద్ద పెద్ద పొజిషన్లో లేనిలోమో మేము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం. మీరు బాధ్యతలో ఉండి కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించకుంటే ఎట్లా? అదే ఇట్ ఇస్ కేసీఆర్ ఇట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి. కానీ ప్రభుత్వం ఏం చేయలేదు అన్నట్టున్నట్టేదంటే ఏం చేయలేదు. మేము ఆయన వచ్చి ఆయన లక్ష ఇల్లు ఇచ్చిందట, 3 లక్షల పట్టాలు ఇచ్చిందంటే మేము ఏం చేయలేదు. ఒకసారి డాటా తీద్దాం. మేము వచ్చినాక ఏం చేసినా మీరు వచ్చిన విజయన లాంటి విజ్ఞులు, తర్వాత రామ్మోహన్ గారు లాంటి పెద్దలు కూర్చొని దీని మీద మీ టీవీలో ఒక చర్చ పెట్టండి. అసలు ఈ 2.5 సంవత్సరాలు జరిగింది ఏంది, ఆ 9.5 సంవత్సరాలు జరిగింది ఏంది, ఒక అర్థవంతమైన చర్చ పెడదాం. దాని ద్వారా ప్రజలకు ఉపయోగం ఉంటది. ప్రజా బాహుల్యంలో మనం పాజిటివ్ గా తీసుకుపోవాలి. కొట్లాట తీసుకుపోకండి. రాజకీయాలలో శత్రువులు ఉండరండి, పోటీదారులు ఉంటారు. మీరు ఎందుకు శత్రువుగా చూస్తున్నారు? ఇటోళ్ళు అటు పోతున్నారు, అటోళ్ళు ఇటు వస్తున్నారు. ఎవరు శత్రువులు అండి, ఎవరు మిత్రులు? రాజకీయాల్లో పోటీదారుడు ఉంటాడు, ప్రత్యర్థి ఉంటాడు, కానీ శత్రువు ఉండడు. కాబట్టి కేసీఆర్ గారిని మేము శత్రువు అనుకోకూడదు, మమ్మల్ని కేసీఆర్ శత్రువు అనుకోకూడదు. ఇది ప్రజల కోసం మేము వివిధ మార్గాల్లో